హాయ్ ఫ్రెండ్స్, సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సేమియాతో స్వీట్ని అందరూ రెగ్యులర్గా చేసుకుంటారు, కానీ కొంచెం డిఫరెంట్గా ఇందులో సగ్గుబియ్యంను యాడ్ చేసి కొంచెం హెల్తీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని సేమియాను ఫ్రై చేయాలి. సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే సమయంలో వేరొక స్టవ్ మీద పాలను వేడి చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయిన తర్వాత వేడిగా ఉన్న పాలను ఈ సేమియాలో యాడ్ చేసి సేమియా అనేది సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో వాడే సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వలన ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అదేవిధంగా సగ్గుబియ్యం వల్ల శరీరంలోని వేడి తగ్గి చలువ చేస్తుంది. ఇప్పుడు ఇదే సమయంలో వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలో బెల్లంను యాడ్ చేసి వాటర్ను పోసి బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. సగం ఉడికిన సేమియాలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరిగిన బెల్లం వాటర్ను వడగట్టి ఇందులో పోసి బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యంలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచిది. అదేవిధంగా ఉపవాసం సమయంలో ఇది తినడానికి ఒక ఉత్తమమైన ఆహారం. ఈ విధంగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.